బెజవాడ లయోలా కాలేజీలో వాకర్స్ వివాదం అన్నటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. ఇందులో రాజకీయ పరంగా విమర్శలు చేసుకునేటటువంటి స్టేజీకి మీడియాలో అంటే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అసలు పాయింట్ ఏంటి? లయోలా అనేది ఒక కాలేజీ. ఆ కాలేజీలో ఇదివరకు అంటే ఖాళీ స్థలం భారీగా ఉంది, ప్లే గ్రౌండ్ అదంతా ఉంటుంది ఇప్పటికి కూడా. అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది వాకర్స్. ఈ వాకర్స్ వాకింగ్ చేసుకోవడానికి అడ్డు చెప్పేది కాదు కాలేజీ. ఎందుకంటే పెద్ద మనుషులు ఆ ఏరియాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి దాన్ని ఎక్కడ అభ్యంతరం పెట్టలేదు, ప్లేస్ కూడా చాలా ఉంది కదా అన్నటువంటి ఉద్దేశం. అయితే ఆ తర్వాతన వాళ్ళే ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసేసుకున్నారు. లయోలా వాకర్స్ పేరుతోనే ఏదో సంథింగ్ ఒక వాకర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఈ కాలేజీ వాళ్ళు వాకర్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేస్తే పర్లేదు, కానీ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ పేరుతో వేరే బయట ఒకటి రిజిస్టర్ చేయించేసుకున్నారు. అది వాళ్ళకు ఒక షాక్ అయింది. దాంతో దాన్ని ఎలా ఆపాలో అర్థం కాక తెలివిగా ఏం చేశారంటే కరోనా వచ్చిన టైంలో వాకర్స్ దీన్ని ఆపేశారు. కరోనా కారణం కాబట్టి అప్పుడు వాకర్స్ ఆపేశారు. ఆ తర్వాత కరోనా ఎత్తేసాక వాకర్స్ని అనుమతించాలంటూ వీళ్ళందరూ అక్కడ అడిగితే లయోలా యాజమాన్యం అంగీకరించలేదు. ఇక మా కాలేజీ మా పర్సనల్, మేము మా స్టూడెంట్స్ సేఫ్టీ చూసుకోవాలి, మేము ఎవరిని అనుమతించబోము అంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అప్పట్లో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైసీపీ అంటే అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పుడు ఉన్నటువంటి దేవినేని అవినాష్ని కలిశారు. అవినాష్ ఈ విషయంలో కాలేజీ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడే పత్రికల్లో వార్తలు రాశారు అవినాష్ మీదన ఏది దందాలు చేస్తున్నాడు, కాలేజీ మీద ఒత్తిడి చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అన్నటువంటి పేరుతో. ఆ రోజున లయోలా కాలేజీలో ఈ వాకర్స్ని అనుమతించమన్నందుకు అవినాష్ రౌడీజం చేస్తున్నాడు అన్నటువంటి కోణంలో వార్తలు హైలైట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా కొన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తర్వాత చూస్తే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాకర్స్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ బౌన్సర్లను పెట్టి ఆపింది కాలేజీ యాజమాన్యం. అయితే ఇప్పుడు దాన్ని వాకర్లు ఏమంటారు, మేము నడిస్తే తప్పేంటి లోపల అంటారు. కాలేజీ ఏం చెప్తుంది, మేము నడిస్తే ఇది మా కాలేజీ ప్రెమిసెస్లో వేరే వాళ్ళు ఎట్టా రిజిస్టర్ చేసుకుంటారు, అట్లాగే ఈవెన్ ఆ ప్రాంతంలో ఆ వాకర్స్ తిరిగే చోటన అసలు మా కాలేజీకే హక్కు లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు, మా వాళ్ళనే అక్కడ నడవద్దంటున్నారు, మా లెక్చరర్లని, మా ఫాదర్లని, పాస్టర్లని కూడా మా కాలేజీ ప్రెమిసెస్లో వాళ్ళ పెత్తనం ఏంటి, అసలు మా కాలేజీలో ఎవరిని అనుమతించాలో మా ఇష్టం కదా అంటారు వాళ్ళు. మేము వాకింగే కదా చేస్తోంది, ఇందులో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అన్నది వీళ్ళు. మధ్యలో రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు లయోలా కాలేజీ అనేది ఓ ప్రైవేట్ కాలేజీ, అక్కడే కాదు ఇప్పుడు సిద్ధార్థ కాలేజీ ఉంది, అక్కడ కూడా ఎవరిని పడితే వాళ్ళని అనుమతించారు కదా. ఆ కాలేజీకిలో వాకర్స్ కూడా వెళ్తుంటారు, అది ఆ కాలేజీ అనుమతించినటువంటి వాళ్ళే కదా. మరి ఇక్కడ సామధానంగా పరిష్కరించుకోవాల్సినటువంటిది వాళ్ళు అంగీకరిస్తే చేయాలి. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవడో వచ్చి నేను వాకింగ్ వాకింగే కదా చేస్తుందంటే ఊరుకుంటామా? లేదా ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకొకళ్ళది ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి దాంట్లో నేను వెళ్ళి కూర్చుంటాను, మేము సరదాగా కూర్చున్నాం అంతే కదని అంగీకరిస్తామా? ఇది ఇప్పుడు పెద్ద చర్చ. అదే సందర్భంలో ఇప్పుడు దీన్ని ఆపుతున్నది ఏది, ఆ రోజున ఆపిచ్చింది అవినాష్ అన్నటువంటి పేరుతో దీన్ని రాజకీయ కోణంలోకి తీసుకుని వచ్చారు. తద్వారా కథ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.